నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. సీతాఫల్ మండి అనగానే మనకు గుర్తొచ్చే పేరు హేమ శ్యామల గారు. సో ఇప్పుడు మనతో పాటు వార్తలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. అక్క, ఇప్పుడు జయశంకర్ అంటే జయంతిని తెలంగాణ మొత్తంలో ఈ తెలంగాణ భవన్ చేసిన గ్రాండ్ ఎక్కడ చేయట్లేదు. సో ఎలా చూస్తారు అంటే గాంధీ భవన్లో కూడా ఇట్లాంటి సంబరాలు చేయట్లేదు. సో తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ. ఎందుకని జయశంకర్ బర్త్డే ఇంత ఘనంగా చేయలేకపోతున్నాం అంటే? ముందుగా ఈ రోజు జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా జయశంకర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందుంది కేసీఆర్ గారికి సపోర్ట్ చేసి ఈ రాష్ట్రాని కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు జయశంకర్ గారు. సో వారి జయంతే కానివ్వండి, వర్ధంతే కానివ్వండి, ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులం మేము, మా అధినేత కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వారికి ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు దేవుళ్ళలాగా మేము భావిస్తాం ఖచ్చితంగా. సో ఈ రోజు వారి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించిండ్రో కేటీఆర్ గారి అధ్యక్షతన, సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం ఇక్కడికి వచ్చి కూడా వారి కార్యక్రమంలో పాల్గొన్నాం. వారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారో అండ్ వచ్చిన తర్వాత ఏదైతే 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో ఆ అభివృద్ధిని చూసి ఇంకా మేము ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఉన్న ఇందాక ఈ మీటింగ్లో కూడా కేటీఆర్ గారు మాట్లాడినట్టు యాంటీ మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి కంప్లీట్గా యాంటీ. ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తులు కదా. గత 3 దశాబ్దాలుగా మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా ప్రజలకు ఎటువంటి మంచి చేయలేదు. అండ్ నీళ్లలో కానివ్వండి, నియామకాలలో కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి, ఇప్పటికీ డెవలప్మెంట్లో అడ్డుకుంటున్నారు. అంటే ప్రభుత్వంలో వచ్చి వాళ్ళు డెవలప్మెంట్ చేయకుండా ఉన్న డెవలప్మెంట్ని కూడా కంప్లీట్గా కొలాబ్స్ చేసేసి మళ్ళీ దాన్ని ముందుకు పోని 10 ఏళ్ల పాటు ఫుల్ డెవలప్మెంట్ అయిన తెలంగాణని ఇప్పుడు కంప్లీట్గా కొలాబ్స్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. అండ్ మళ్ళీ ఇట్లాంటి జయశంకర్ లాంటి వాళ్ళు పుట్టి ఇట్లాంటి వాళ్ళకి బుద్ధులు చెప్పాలని చెప్పి కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక జయశంకర్ గారు పుడితే ఇంకా తెలంగాణకి, అంటే ఆల్రెడీ మేము చూస్తున్నాం జయశంకర్ గారు ఏదైతే స్ఫూర్తి ఉందో అదే స్ఫూర్తి కేసీఆర్ గారిలో ఉంది. అదే స్ఫూర్తిని తీసుకొని మేము ముందుకెళ్తా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అయినా కూడా కాలదొక్కి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపటి రోజున ఆ ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాడు. అరుంధతిలో పశుపతిలా చేస్తున్నాడు హరీష్ రావు, శుద్ధ పూజలు చేస్తున్నాడు, వర్షాలు పడొద్దని, కరువు రావాలని కోరుకుంటానని పిసిసి చీఫ్ మహేష్ కూడా చెప్పడం జరిగింది. దాని మీద స్పందన ఏంటి? వీళ్ళకి ఏమైనా శుద్ర పూజలు గతంలో అలవాటు ఉన్నట్టున్నాయి. గతంలో బీఆర్ఎస్ ఓడిపోవాలని చెప్పేసి వాళ్ళకిట పూజలు చేసి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి ఆ పూజలే అందరు చేస్తారని అనుకోవడం నిజంగా, అంటే వాళ్ళ అలవాట్లు అందరికి ఉంటాయి అనుకోవడం నిజంగా చాలా విడ్డూరం. అట్లా అంటే ఫస్ట్ శుద్ర పూజలు అన్నవాళ్ళు చేయాలి. ఎవరైతే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, మరి వారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దయాకర్ అన్న గారు కానివ్వండి, ఎమ్మెల్సీ పోస్టుల మినిస్టర్ పోస్టుల కోసమో లేదంటే ముఖ్యమంత్రి కావాలనో అట్లాంటి పూజలు వాళ్ళగిట్ట చేస్తున్నారేమో, అట్లా మళ్ళీ మేము చేస్తున్నాం అని చెప్పేసి మా మీద ఆపాదిస్తున్నారు అని. ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి పూజలు అనేటివి ఎక్కడ లేవు ఈ కాలంలో. ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. నిజంగా బ్లాక్ మ్యాజిక్లు చేసి దాంతో ఏదైనా రిజల్ట్ వస్తుంది అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పనులు మానేసుకొని ఏ పని చేయకుండా ఈ పూజలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలనే ప్రయత్నం చేస్తారు. అంటే చదువుకున్న వ్యక్తులు కూడా ఈరోజు ఇట్లాంటి మాటలు మాట్లాడడం తెలంగాణ ప్రజలకు కానివ్వండి, ఈ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు వీరి మాటలకి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవన్నట్టు ఇదే ఒక పెద్ద సమస్యగా పూజల పేర్లు చెప్పుకొని కాలాలని గడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. బోనాల పండుగ నడుస్తుంది, బోనాల పండుగలో ఎన్నో ఇష్యూస్ అవుతున్నాయి. అండ్ మోరోవర్ వర్షాకాలం, దానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవట్లేదు, అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా నడిపించట్లేదు. అండ్ స్కీమ్స్ గురించి మాట్లాడితే పూజల గురించి మాట్లాడతారు. అంటే ఈ పూజలు ఇవన్నీ కూడా వారికి అలవాటేమో, గతంలో వాళ్ళు అవి చేసి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చినట్టున్నారు. మాకు బీఆర్ఎస్ పార్టీకి అట్లాంటి అలవాటు లేదు. ఒకవేళ నిజంగా చేయాలనుకుంటే ఇట్లాంటి రాక్షసులు తెలంగాణ నుంచి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాక్షసులు తెలంగాణ నుంచి పోవాలని చేస్తాం తప్ప, అది కూడా దేవుడి పూజలు చేసి ఇట్లాంటి ఏమంటారు రాక్షసుల నుంచి తెలంగాణ బిడ్డలని, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి పూజలు చేస్తామేమో. కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రం ఇది కావాలనో లేదంటే వర్షాలు ఆగిపోవాలనో ఇది పోవాలన్నా మాత్రం మేము శుద్ర పూజలేము. ఖచ్చితంగా దేవుళ్ళకైతే పూజ చేస్తాం, వాళ్ళలాగా దెయ్యాల పూజలు అయితే చేయం. అక్కడ రీసెంట్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రెస్ మాడుతూ కాంగ్రెస్ పార్టీ నల్గొండలో ఉండదు, తెలంగాణలో ఉండదు అని చెప్పడం జరిగింది. దాన్ని ఎలా వస్తారు అక్కడ? చూసారా? సెటారికల్ అంటే మీమ్స్ గా నడుస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. నేను అది చూడలేదు బ్రదర్, ఆ కమెంట్ అయితే నా దాకా రాలేదు. బట్ వాళ్ళు ఏం కమెంట్ చేసినా ఏం చేసినా అల్టిమేట్ గా
ఎవరికి వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ట్రోల్ చేసుకుంటున్నారు. అవును. మంత్రి పదవుల కోసం ఒకరు, ఏమంటారు, డబ్బుల కోసం కొంతమంది, అంటే వాళ్ళ మీద వాళ్ళే అక్కసు వెలగకి మీడియా దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడమే ఇక్కడ ఏమంటారు రియల్ డిస్కషన్. అంటే వాస్తవానికి ఇతర పార్టీ వాళ్ళు ఆ పార్టీల గురించి మాట్లాడతారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులే మాకు థ్రెట్ ఉంది, మాకు డెవలప్మెంట్ జరగట్లేదు, మాకు డబ్బులు ఇస్తలేరు, మాకు మంత్రి పదవులు ఇస్తలేరు, ఉన్నోళ్ళే తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ డిస్కషన్లో భాగంగా బయట పడుతున్నాయి. సో రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, కోమటిరెడ్డి గారు కానివ్వండి, మన అరే అట్లా అంటే ఒకటి రీసెంట్గా మర్చిపోయినా, మీరు ఇందాక పాయింట్ తీసారు పూజలు అది ఇదని. మరి రీసెంట్గా ఒక బాబా డిప్యూటీ సీఎం గారి ఇంటికి రావడం జరిగింది. మరి ఏం పూజలు చేస్తున్నారు? ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బట్టి విక్రమార్క గారి ఇంటికే కొంతమంది బాబాలు వచ్చినారు. మరి వారు కూడా కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులే వాళ్ళు. మరి వాళ్ళు ఏం పూజలు చేస్తున్నారు అనుకోవాలా? ఏ ఆధారాలు లేని ఆరోపణలు చేసి టైము గడపాలా, ప్రజలు డైవర్ట్ కావాలా? అంటే కాంగ్రెస్ పార్టీకి సక్సెస్ఫుల్గా 2 yearsలో చేసినది ఏదైనా ఉంది అని అంటే డెఫినెట్గా డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు ఏ సందర్భము ఏదైనా అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు కానీ దాని గురించి మాట్లాడుతూ దాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి చిల్లర ఏమంటారు మాటలు మాట్లాడి డైవర్ట్ చేసి దాని గురించి డిస్కషన్ కాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్లో అందరికి చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా ఎనర్జెటిక్ లీడర్ మల్లారెడ్డి. అసలు పార్టీలో ఉన్నట్లా లేనట్లా, ఇప్పుడు ప్రోగ్రామ్కి రాలేదు, ఉన్నట్లా లేనట్ట. అట్లా అంటే చాలా మంది ఎమ్మెల్యేలు రాలేదు ఇప్పుడు. వారు వారి కార్యక్రమాలు వారి నియోజకవర్గంలో ఉంటాయి. సో వారు రీసెంట్ అట్లా అంటే మళ్ళీ రీసెంట్ గానే కేటీఆర్ గారితో కలిసి బోనాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మా పద్మారావు గారు ఇంటికి వచ్చారు, వారితో ఫోటో దిగిండ్రు, వారితో లంచ్ చేసిండ్రు. సో ఇవన్నీ కూడా అట్లా ఏం లేదు, వారు వారి నియోజకవర్గంలో బిజీగా ఉన్నారు కాబట్టి రాలేకపోయినారు. అండ్ రీసెంట్గా వారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, నేను ఎక్కడ పోతలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తానని క్లియర్గా చెప్పడం. రేవంత్ రెడ్డి ఉండి అని మల్లారెడ్డి ఆధ్వర్యంలోనే రేవంత్ రెడ్డి కేసీఆర్ తిట్టడం, మల్లారెడ్డి చూసి కూడా ఏమనకపోవడం చాలా మంది బాధ కలిగించి బీఆర్ఎస్ నేతలకి ఏం చెప్తారు అక్కడ? అంటే ఆ నిమిషంలో మాట్లాడలేదేమో కానీ ఆయనకి ఇంటర్నల్గా చాలా కోపం ఉంది. అండ్ ఆ వేదిక అఫీషియల్ మీటింగ్ కాబట్టి ఆయన మాట్లాడలేరేమో అని అందరూ అనుకున్నారు. బట్ లేటర్ ఆన్ వారు స్పందించిండ్రు. అట్లాంటి దానికంటే ముందు ఈ బీఆర్ఎస్ భవన్లోనే కూర్చొని మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారో మీరు గతంలో వీడియోస్ చూసిరు. అవన్నీ కూడా మనం చూసుకుంటే ఇక ఏదో విన్నరు అంటే మాట్లాడలేదు అన్నదానికి ఏం లేదు. డెఫినెట్గా దానికి మేము కూడా ఖండిస్తున్నాం, మల్లారెడ్డి గారు కూడా ఖండిస్తూ ఇక ముందు అట్లాంటివి ఏమైనా జరిగితే డెఫినెట్గా ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని అందరి ఒపీనియన్. సో నెక్స్ట్ టైం అట్లాంటివి కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా మా పార్టీ నాయకులను విజ్ఞప్తి చేస్తాం. అక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెడతారా పెట్టారా? ఒకరు పెడితే మీరు సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్గా ఇప్పుడే కాదు ఎప్పుడైనా మేము రెడీగా ఉన్నాం. ఎలక్షన్ల కోసం 5 ఏళ్ళ ఎలక్షన్ల కోసం మేము లేము. ఇప్పుడు కాకపోయినా రేపటి రోజున అంటే ప్రజలలో ఉన్న వ్యక్తులకి ఎలక్షన్లతో సంబంధం ఉండదు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో ఒక బాండ్ ఉంది కాబట్టి మేము పని చేసుకుంటూ పోతాం. సో ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతుంది, ఆ ఎస్ఐఆర్ జరిగిన తర్వాత మన ఏమంటారు ఎలక్షన్ ఉంటాయని చెప్తున్నారు. సో ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది, వారి నాయకత్వం పనిచేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. 2029లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూసే ఛాన్స్ ఉందా? అది పార్టీ డిసైడ్ చేస్తుంది, అది నేను డిసైడ్ చేసే నువ్వు డిసైడ్ చేసే కాదు. అల్టిమేట్గా పార్టీకి పనిచేసే వాళ్ళు కావాలి. అండ్ గ్రౌండ్లో ప్రజలతోని ఎట్లయితే ఉన్నారో అవన్నీ కూడా ఏమంటారు చూసుకొని దాన్ని బట్టి టికెట్లు ఇస్తారు. కాబట్టి 2029 గురించి ఇప్పుడు 26లో మాట్లాడడం ఎందుకు, ఫ్యూచర్ ఉంటుందని తెలియజేస్తుంది. మేడం మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి రాజకీయాలు రావడం జరిగింది. సో ఒక ఏ మెసేజ్ ఇవ్వదలుచుకోండి, మన యూత్ రాజకీయాలకు రావచ్చా అంటే ఎదుగొచ్చా అంటారా? డెఫినెట్గా ఒక కరేజ్, ఒక డిటర్మినేషన్, ఒక డిసిప్లిన్ ఉంటే మాత్రం డెఫినెట్గా రాజకీయాల్లోకి రావచ్చు. అండ్ ఇట్లాంటి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలను చూసే మాత్రం రాజకీయాలకు రావడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ గారే 21 ఏళ్ళకే ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీలు కావాలని మాట్లాడుతున్న వ్యక్తి. మరి నీ రాజకీయాలు చూసిన తర్వాత ఎవరైనా యూత్ రావడానికి ఇష్టపడుతుందా? 10 ఏళ్ల పాటు ఎంతమంది యువత, అంటే నేను 22-23 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఈ పాలిటిక్స్లోకి వచ్చిన, అప్పుడు బాగా ఇన్స్పైరింగ్గా తీసుకున్నాం కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని. ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసి అరే ఇట్లా కదా నాయకులు ఉండాలి, ఇట్లా కదా మేము పరిపాలించాలి, రేపటి రోజున వీళ్ళలాగా కదా మేము నేర్చుకొని మా మార్కాన్ని చూపించుకోవాలని చెప్పేసి 10 ఏళ్ల పాటు రాజకీయంలో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో రాజకీయాలు చూస్తుంటే అరే అంటే ఇంత దరిద్రంగా ఉంటాయి ఆ రాజకీయాలు అనేటి సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. అంటే చీకొట్టే సిచ్యువేషన్కి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చారు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఒకరికి ఆదర్శంగా లేకపోయినా పర్లేదు కానీ అట్లాంటి వాళ్ళని అంటే ఈ ప్రొఫెషన్లో ఇట్లా ఉంటారు పోవద్దు మనం అనుకునే పరిస్థితికి తీసుకురాకండి.
మీకు రాజకీయాలు చేయడం రాకపోతే, అంటే ఒక లీడర్ లాగా ఉండడం రాకపోతే వదిలేసేయండి. కానీ వచ్చి మీడియా ముందు చిల్లర మాటలు మాట్లాడి పిల్లలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వకుండా పిచ్చి పిచ్చి మాటలు బూతులు నేర్పించే ప్రయత్నం అయితే చేయకుండా అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ మేడం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవేళ అధికారంలో వస్తే మిమ్మల్ని మినిస్టర్ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.